హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గోల్కొండ ఎక్స్ప్రెస్ గురించి కొన్ని చూద్దాం. ఈరోజు ఈ వ్లాగ్ అయితే గోల్కొండ ఎక్స్ప్రెస్ గురించి. ఈ ట్రైన్కి అయితే గోల్కొండ ఎక్స్ప్రెస్ అని మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ ఫోర్ట్కి సింబల్గా పెట్టారు. ఇండియాలోనే ఫాస్టెస్ట్ స్టీమ్ ప్యాసింజర్ ట్రైన్గా ఉండేది. ఇప్పుడైతే దీన్ని మామూలు ఎక్స్ప్రెస్ లా చేశారు. బ్రిటిష్ వాళ్ళ టైంలో మన గుంటూరు నుంచి సికింద్రాబాద్ గుంటూరుకి స్టార్ట్ అయిందనమాట ఈ ట్రైన్. సో తర్వాత మనకి విజయవాడకి కూడా కలిపారు లైన్. గోల్కొండ ఎక్స్ప్రెసెస్ రెండు ఉన్నాయి. ఒకటి గుంటూరు నుంచి సికింద్రాబాద్కి మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది గుంటూరులో. ఇంకొకటి 17202 ఇది సికింద్రాబాద్ టు గుంటూరుకి. ఇది మధ్యాహ్నం 12:30కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ట్రైన్ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవుతుంది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలంటే పినాకిని ఎక్స్ప్రెస్ మార్నింగ్ 6 o'clock ఎక్కుతాం. అదే అక్కడికి 1 o'clock వెళ్ళిపోద్ది. మళ్ళీ అక్కడ నుంచి 2:30కి అక్కడి నుంచి విజయవాడకి స్టార్ట్ అవుద్ది. బట్ ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ అలా కాదు, రెండు వేరు ట్రైన్స్, గుర్తుపెట్టుకోండి. సో ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ అనేది నేను సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఈ ట్రైన్లో అయితే మనకి ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయంటే ఒక 15 జనరల్ ఉంటాయి, ఒక D1 D2 D3 అని ఒక 3 రిజర్వేషన్వి ఉంటాయి. ఇంకొకటి C1 అని ఏసీది ఉంటుంది. నేనైతే ఏసీ దాంట్లో నాకు ఇక్కడ టికెట్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే లైట్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కూలింగ్ అయితే బాగుంది. అలాగే మనకి ఎండ రాకుండా పక్కన కర్టెన్ లాగా ఉంది, అది కూడా బాగుంది. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ కాలు పెట్టుకోవడానికి కూడా బాగుంది. సో అక్కడ అలాగే ముందు అక్కడ మనకి టేబుల్ లాగా కూడా ఉంది. ఓకే, అన్నీ ఓకే. నెక్స్ట్ ఈ ట్రైన్ వచ్చేటప్పటికి ట్రైన్ నెంబర్ వచ్చేటప్పుడు 17202 అనమాట. సో ఇది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు వెళ్తుంది. సో మనకైతే జనరల్గా సికింద్రాబాద్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ కానీ సెకండ్ ప్లాట్ఫామ్ కానీ పెడతాడు విజయవాడ వెళ్ళే ఏ ట్రైన్స్ అయినా. బట్ ఈ ట్రైన్ మాత్రం 8th ప్లాట్ఫామ్లో పెట్టాడు. నేనేమో ఫస్ట్ ప్లాట్ఫామ్లో వస్తుంది కదా అనుకున్నా. తీరా చూస్తే ఏంటంటే 17201 అని చెప్పి ఇంకొక గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉంది. అది ఒక 2 hours లేట్ అని చెప్పి 1 o'clock అని ఎంత 12:30కి స్టార్ట్ అయ్యే ట్రైన్ ఇది 155 చూపిస్తుంది. 155 2 o'clock అని చూపిస్తుంది. సర్లే అని చెప్పి అక్కడ కూర్చున్నా. ఎందుకని మంచిదని చెప్పి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామని చూస్తే ఆల్రెడీ 8th ప్లాట్ఫామ్లో పెట్టినట్టు అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అంతే లగేజ్ పట్టుకుని పరుగు ఎక్కి ఒక అడ్వెంచరే చేశాను నేనైతే. నేను వెళ్ళేటప్పుడు ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లోపలికి వెళ్ళి కూర్చున్నాక కరెక్ట్గా 12:30 అంటే 12:30కి షార్ప్ 12:30కి మూవ్ చేస్తాడు ట్రైన్. సో ఇదైతే కాజీపేట చూస్తున్నారు కదా, కాజీపేట దాటాము. సో దీనికి మొత్తము మనకి ట్రైన్ జర్నీ అయితే ఆల్మోస్ట్ 7.5 hours నుంచి 8 hours పడుతుంది. దీని యావరేజ్ స్పీడ్ వచ్చేటప్పటికి 49 km/h. సో ఇదనమాట. మనకి ఏ ట్రైన్ క్రాసింగ్ వచ్చినా ఇదైతే పక్కకి పెట్టేస్తాడు. వందే భారత్ లేకపోతే స్పెషల్ ట్రైన్స్ ఇలాంటివి ఏమొచ్చినా వెళ్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఏసీ అంటే మనకి అన్ని కంఫర్ట్గానే ఉంది. మరీ ఎక్కువ ఓవర్ కూలింగ్ పెట్టేయకుండా, మరీ తక్కువ పెట్టకుండా మీడియంగా బాగానే పెట్టాడు. ఫైనల్లీ నేనైతే 7:30కి రీచ్ అయ్యాను విజయవాడకి. సో నా జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.